వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం 2వ భావమని ధనభావం, 9వ భావమని భాగ్యం, 11వ భావమని లాభభావం జాతకంలో చాలా ముఖ్యమైన భావాలు, వాటి విశ్లేషణ అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో కోరుకున్న సంపద కూడబెట్టుకోవడానికి, భవిష్యత్ తరాలకు కావలసిన సంపదను కూడబెట్టుకోవడానికి ఈ 3 భావాలు ఒక మంత్రం లాంటివి. జాతకంలో 2వ భావం వాక్స్థానం, కుటుంబం, ధనాన్ని సూచించే స్థానం. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత ధనాన్ని కూడబెట్టుకుంటాడో సూచించే స్థానం 2వ స్థానం. తర్వాత ఒక వ్యక్తి ఎంత లాభాన్ని పొందవచ్చో సూచించే స్థానం 11వ స్థానం. ఈ 11వ స్థానంలో ఉన్న ఏ గ్రహము పెద్దగా ప్రతికూల ఫలితాలనివ్వదు. కొంతమంది చరలగ్నాలకు బాధక స్థానమే 11వ స్థానం కదా అంటారు. కానీ చరలగ్నాలకు బాధకమనేది మెటీరియల్ విషయాలకు ఉండదు. నిజానికి చెప్పాలంటే బాధక స్థానం ద్వారా అధిక బాధలను ఎదుర్కొనేవారు ఉభయ లగ్నంలో జన్మించిన వారు మాత్రమే అని చెప్పవచ్చు. 7వ స్థానాధిపతి బాధకాధిపతిగా వచ్చే ఉభయ లగ్నాలకు బాధకమనేది ఒకటి ఉండనే ఉంటుంది. అది స్థిర లగ్నాలకు బాధకాధిపతులు మిత్రులు కాబట్టి వీళ్ళు కూడా బాధకం నుండి తప్పించుకుంటారు. సో 2వ స్థానమనే ధన కుటుంబ వాక్స్థానం, 11వ స్థానం పరాక్రమ లాభస్థానం. భౌతిక విషయాల కోసం ఈ 2 స్థానాలు చాలా ముఖ్యమైనవి. నేడు ఆర్థిక విజయం సాధించని వ్యక్తులను ఎవ్వరు గౌరవించరు, ఇది వాస్తవం. తర్వాత 9వ స్థానం భాగ్యం, అదృష్టం. మన అదృష్టాన్ని ఈ 2, 11 స్థానాలు యాక్టివేట్ చేస్తాయి. ఒక వ్యక్తి అదృష్టాన్ని, భాగ్యాన్ని అనుభవించడానికి జన్మించాడని నిర్ణయించేది భాగ్యస్థానమని 9వ స్థానం. అప్పుడు ఈ 2, 9, 11 స్థానాలు బలంగా ఉన్న జాతకులు మహాధన యోగానికి యజమానులు. గొప్ప సంపదను సమకూర్చుకునే యోగం వీళ్లకు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే వీళ్ళు భవిష్యత్ తరాల కోసం సంపదను దాచుకోగలరు. 4 తరాలకు సరిపడే ధనం ఉంది అంటారు కదా, అది మహాధన యోగం యొక్క సూక్ష్మ రహస్యం. 2వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి స్వంత రాశి, ఉచ్చస్థానం, మూల త్రికోణ బలం, దిగ్బలాన్ని పొంది ఉండడం. 9వ స్థానాధిపతి ఏదో ఒక విధంగా ఈ ఇరువురిలో ఎవరో ఒకరితో కనెక్టివిటీలో ఉండాలి. అంటే 2వ స్థానాధిపతితో కానీ, 11వ స్థానాధిపతితో కానీ 9వ స్థానాధిపతికి కనెక్షన్ ఉండాలి. ఈ అధిపతి కూడా పవర్ఫుల్గా ఉండాలి. ఇలా ఉన్న జాతకాలు నిశ్చయంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగిన, ఇతరులకు మార్గదర్శకులుగా సామర్థ్యం కలిగి ఉన్న జాతకులుగా ఉంటారు. ఉదాహరణకు మేష లగ్నానికి 2వ స్థానాధిపతి శుక్రుడు, 11వ స్థానాధిపతి శని భగవానుడు, 9వ స్థానాధిపతి గురు భగవానుడు. ఈ ముగ్గురికి ఏదో ఒక విధంగా కనెక్టివిటీ ఉండాలి. ఉదాహరణకు ధనాధిపతి శుక్రుడు 7వ స్థానంలో స్వంత రాశి, మూల త్రికోణ బలంతో ఉన్నారు. లాభాధిపతి శని భగవానుడు 10వ స్థానంలో స్వంత రాశి అనే బలంతో ఉన్నారు. భాగ్యాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చం అనే స్థితిలో ఉన్నారు. ఈ ముగ్గురు ఒకరికొకరు కేంద్ర స్థానాలలో ఉన్నారు. ముగ్గురు పవర్ఫుల్గా ఉన్నారు. ఇది ఒక కోటీశ్వర జాతకం, మహాధనయోగ జాతకం. ఒక వృషభ లగ్నానికి ధనాధిపతి అయిన బుధుడు, లాభాధిపతి అనే గురు భగవానుడు, భాగ్యాధిపతి అనే శని భగవానుడు, వీళ్ళ ముగ్గురికి కనెక్టివిటీ ఏర్పడాలి. ఒక మిథున లగ్నానికి ధనాధిపతి చంద్రుడు,
11వ స్థానాధిపతి కుజుడు. భాగ్యాధిపతి శని కనెక్టివిటీ ఉండాలి. ఒకరికొకరు కేంద్రంలో ఉండవచ్చు, కోణంలో ఉండవచ్చు, మిత్రస్థానాల్లో ఉండవచ్చు. అది కర్కాటక లగ్నానికి 11వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు, 9వ స్థానాధిపతి అయిన గురువు, 2వ స్థానాధిపతి అయిన రవి భగవానుడు కనెక్టివిటీలో ఉండాలి. ఉదాహరణకు కర్కాటక లగ్నానికి రవి శుక్రుడు కలిసి 2వ స్థానంలో ఉన్నారు. ఈ కలయికను మేషంలో ఉన్న గురువు లేదా ధనుస్సులో ఉన్న గురువు వీక్షిస్తున్నారు అంటే ఈ ముగ్గురికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇక సింహ లగ్నానికి బుధుడే ధనాధిపతి, లాభాధిపతి. సో సింహలగ్నం వారికి బుధుడు స్ట్రాంగ్గా ఉంటే ఆర్థిక విజయం ఖచ్చితంగా ఉంటుంది. కన్యా లగ్నానికి ధనస్థానానికి, భాగ్యస్థానానికి అధిపతి శుక్రుడే కాబట్టి 11వ స్థానాధిపతి చంద్రుడు, శుక్రుడు బలంగా ఉంటే చాలు ఆర్థిక విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అయితే ఈ ఉభయ లగ్నాలకున్న వీక్నెస్ ఏమిటి అంటే దొరికిన దాన్ని జార విడిచే అర్హత కలిగి ఉంటారు, కాపాడుకోలేరు. తులా లగ్నానికి సంబంధించినంత వరకు ధనాధిపతి కుజుడు, లాభాధిపతి రవి భగవానుడు, భాగ్యాధిపతి బుధ భగవానుడు. అప్పుడు రవి బుధులు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు కాబట్టి మిథునంలో ఉన్న, మేషంలో ఉన్న, సింహంలో ఉన్న, కన్యలో ఉన్న కుజుడు ఒంటరిగా ఏదైనా ఒక రాశిలో బలంగా ఉంటే చాలు ధన లాభాలకు కొరత వీళ్లకు ఉండదు. వృశ్చిక లగ్నానికి ధనాధిపతి గురు భగవానుడు, అష్టమ లాభాధిపతిగా బుధుడే వస్తాడు కాబట్టి అనేక రహస్య మార్గాల్లో లాభం, ధనాన్ని ఏర్పరచే సంకేతం వృశ్చికానికి ఉంటుంది. అంతేకాక సహజ ధనకారకుడే వీళ్లకు ధనాధిపతిగా వస్తారు. సో బుధుడు బాగుండాలి, గురువు బాగుండాలి, భాగ్యాన్నిచ్చే భాగ్యాధిపతి చంద్రుడు బాగుండాలి. ధనుర్లగ్నానికి ధనాధిపతి శని భగవానుడు, లాభాధిపతి శుక్ర భగవానుడు. వీరిరువురు ఒకరికొకరు మిత్రులు, ఏదైనా ఒక రీతిగా బలాన్ని పొందాలి. భాగ్యాధిపతి రవి శనితో కనెక్ట్ కాకుండా శుక్రునితో సంబంధం కలిగి బలంగా ఉంటే చాలు. మకర లగ్నానికి సంబంధించినంత వరకు లగ్నాధిపతి ధనాధిపతి శని భగవానుడు, లాభాధిపతి కుజుడు. శని కుజుడు శత్రుగ్రహాలు కాబట్టి వీళ్ళు నేరుగా కనెక్ట్ కాకుండా ఉండడం మంచిది. భాగ్యాధిపతి బుధుడు శనితో కలిసి ఉండడం, వీరిద్దరిలో ఎవరో ఒకరు స్వంత రాశి ఉచ్చం అనే బలం కలిగి ఉంటే జాతకుడు కొంత ఆర్థిక విజయాన్ని సులభంగా సాధించగలుగుతారు. ఇక కుంభ లగ్నానికి ధన లాభాధిపతి ఒకే ఒక గ్రహం గురు భగవానుడు. ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే గురువు ఖచ్చితంగా బాగుండాలి. ఇక భాగ్యాన్నిచ్చే శుక్రుడు జాతకంలో బాగుండాలి. సో గురువు శుక్రుడు మంచి స్థితిలో ఉంటే జాతకుడు 100 మందికి జీతాలిచ్చే వృత్తిలో ఉంటాడు. మీన లగ్న జాతకులకు కుజుడు ధన భాగ్యాధిపతి, లాభాధిపతి శని భగవానుడు. వీరిరువురు వ్యతిరేక గ్రహాలు కాబట్టి వీరిరువురికి పరివర్తన ఏర్పడితే మహాధన యోగం యాక్టివేట్ అవుతుంది అని తెలియజేస్తూ మీ జాతకంలో కూడా ఇటువంటి యోగం దాగి ఉందా అని పరిశీలించండి అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.